జూపల్లి అశోక్, గ్రామం యాద్గర్పల్లి, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. యాద్గర్పల్లి వాసి అయిన కొమ్ము సుదర్శన్ గవర్నమెంట్ అసైన్ భూమిలో అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించాడు. దాన్ని కిరాయికి దింపుతున్నాడు, జనాలు ఉంటున్నారు. దానికి ఇంటి నంబర్ జారీ చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు. ఈ విషయం తెలుసుకున్న నేను ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో. సార్ ఇట్లా గవర్నమెంట్ అసైన్ భూమిలో ఎలా ఇల్లు కట్టాడు, పర్మిషన్ ఎవరు ఇచ్చారు, గ్రామ పంచాయతీ ఇచ్చిందా, మున్సిపల్ ఇచ్చింది, అప్పుడున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చారని తెలిసింది. దాని గురించి పూర్తి వివరాలు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది గతంలో. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కొమ్ము సుదర్శన్ పేరు మీద. ఈ విషయం తెలుసుకున్న కొమ్ము సుదర్శన్ ఒక 20 రోజుల క్రితం మా అమ్మ చిత్తమ్మ ఆయన మా అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని చంపేస్తా, ఏమనుకుంటూ నా మీదే కంప్లైంట్ ఇస్తాడా, ఎంత తోడాడు అని చెప్పి బెదిరించాడు. అయినా ఊరుకున్నాను. ఓ 10 రోజుల క్రితం కొమ్ము చిరంజీవి నా ఇంటికి వచ్చి నేను చంపేస్తా, నా అయ్య ఎవడో తెలుసా నీకు, మా అయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు, నేను తలుచుకుంటే నేను చంపేసి బొంద పెట్టినా నేను అడిగేటోళ్ళు లేడు, ఎవరు అనుకుంటున్నారు అని చెప్పి ఇంటికాడ బెదిరించి వెళ్ళిండు. ఈ విషయం జరిగిన తర్వాత ఇలా న్యాయం జరగదని చెప్పి మొన్న 22వ తారీఖు సోమవారం రోజు ప్రజా దర్బార్కి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ప్రజా దర్బార్లో కంప్లైంట్ ఇచ్చాను. పూర్తి వివరాలు సబ్మిట్ చేశాను. గవర్నమెంట్ ల్యాండ్లో అసైన్ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించడం జరిగింది. దానికి ఇంటి నెంబర్ ఇచ్చారు, కరెంటు బిల్లు కడుతున్నాడు, ఇంటి పన్ను కడుతున్నాడు, 918 రూపాయలు ఆస్తి పన్ను కట్టిండు. ఎలా కట్టిండని కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను కంప్లీట్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటానని జాయింట్ కలెక్టర్ మేడం స్వయంగా నాతో చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొమ్ము సుదర్శన్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేసి నువ్వు ఎవరినిరా, ఎంత పోరనిరా, నా మీదే కంప్లైంట్ ఇస్తావు, నేను ఎవరినావు తెలుసా, నేను అంబేద్కర్ సంఘం అధ్యక్షుని, నువ్వు నా మీదే కంప్లైంట్ ఇస్తావు, నేను చంపేస్తా, కొడతా, నువ్వు ఏడున్నావో నీ దగ్గరకు వస్తున్నా అని చెప్పి నన్ను బెదిరించాడు. ఈ విషయం గురించి నిన్న సాయంత్రం మా ఆవిడ అయిన జూపల్లి ఉమ్మ నిన్న కీసర పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎస్ఐ వెంకటేష్ సార్కి కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది. సార్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఈరోజు పొద్దున పిలిచాడు. ఈరోజు పొద్దున పిలిస్తే నేను మా ఆవిడ వెళ్ళి పూర్తి వివరాలు సార్ గారికి చెప్పడం జరిగింది. కొమ్ము సుదర్శన్ కాల్ చేశాడు, పిలిపిస్తా అన్నాడు. ఆయన నేను బయట ఉన్నా అన్నాడు, రేపు పిలిపిస్తా, రేపు వచ్చి మాట్లాడతా అని అన్నాడు. ఈ విషయం గురించి పూర్తిగా వివరాలు విచారణ జరిపి ఎస్ఐ వెంకటేష్ సార్ గారు యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. ఈయన అంబేద్కర్ సంఘం వాడి అధ్యక్షుడు అని చెప్పి అక్రమంగా అసైన్ భూములలో ఇల్లు నిర్మించి ఫామ్ హౌజులు కట్టి కిరాయిలు దింపుకుంటా, ఇంటి పన్ను కట్టుకుంటా, గవర్నమెంట్ అధికారులు ఎట్లా ఇంటి పన్ను ఇస్తారు, అసైన్ భూములకు ఇంటి పర్మిషన్ ఎట్లా ఇస్తారు, ఒక సామాన్యుడు పోతే 10 సార్లు దింపించుకుంటారు. అసైన్ భూములకు మాత్రం రాజకీయ నాయకులకు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకు, అధ్యక్షులకు, సంఘం అధ్యక్షులకు ఇళ్ళ పేర్లు చెప్తే ప్రభుత్వ అధికారులు కొమ్ముగాస్తారు, పర్మిషన్లు ఇస్తారు. ఈ విషయం పూర్తిగా నేను కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎస్ఐ వెంకటేష్ గారు కూడా సానుకూలంగా స్పందించి యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు. కొమ్ము సుదర్శన్ వల్ల, కొమ్ము చిరంజీవి వల్ల నాకు, నా భార్యకు, నా పిల్లలకి, మా అమ్మకి ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం గురించి ఈరోజు నేను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. ఇది ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఒక సామాన్యుగా నేను నా సొంతంగా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయ నాయకులు, పొలిటికల్గా ఉన్నోళ్ళు, అధ్యక్షులు ఇలా గవర్నమెంట్ భూముల్ని, అసైన్ భూములను అక్రమంగా ఇట్లా పాడు చేస్తారని చెప్పి నాకు బాధ అనిపించి కంప్లైంట్ ఇస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.